మావా నేను ఈరోజు మీ అందరికి ఒక మైండ్ బ్లోయింగ్ మూవీ సజెస్ట్ చేయబోతున్నాను. ఆ మూవీ ఏంటో తెలియాలంటే మీరు ఈ వీడియో చివరిదాకా చూడాలి. ఆ వీడియో చూసే ముందు సబ్స్క్రైబ్ చేసిన ఒక లైక్ ఇచ్చేయండి. అండ్ మీరు సినిమా చూసిన తర్వాత మీకు సినిమా ఎలా అనిపించిందో ఈ వీడియో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సరే, ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? అరే మామ, ఈ రోజు ఒక సినిమా చూసాను నెట్ఫ్లిక్స్ లో. సినిమా అయితే నాకు చాలా నచ్చిందిరా. అవునా మామ, ఏం సినిమా? సినిమా పేరు స్టీఫెన్. ఇది ఒక థ్రిల్లర్ జోనర్. ఇలాంటి సినిమాలు చాలా చూసాం, బట్ ఇది డీల్ చేసిన విధానం అయితే చాలా డిఫరెంట్ గా ఉంటది. సినిమా స్టార్టింగ్ నుంచే చాలా కొత్తగా తీసుకెళ్తాడు. ఫ్రేమ్ 1 నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు చాలా ఫ్రెష్ గా ఉంటది అండ్ చాలా కన్విక్షన్ కూడా కనిపిస్తది. సైకో కిల్లర్ సినిమాలంటే చాలా వైలెంట్ గా చూపించేసి కిల్లర్ ఎవరు కిల్లర్ ఎవరు కిల్లర్ ఎవరు అని చెప్పి లాస్ట్ వరకు లాగుతారు. కానీ దీంట్లో అలా ఉండదు. స్టార్టింగ్ కిల్లర్ ఎవరో తెలిసిపోద్ది. ఆ కిల్లర్ లైఫ్ ఎలా ఉంటది, ఆ కిల్లర్ చైల్డ్హుడ్ ఎలా ఉంటది, ఆ కిల్లర్ ఎలా పెరిగాడు, ఇదంతా క్లారిటీగా చూపిస్తాడు. లాస్ట్ లో అనిపిస్తుంది ఇలాంటి మనుషులు కూడా ఉంటారా. నువ్వు ఇంతలా చెప్తున్నావంటే పక్కా చూడాలి మామ. ఖచ్చితంగా చూడాలి మామ. నెట్ఫ్లిక్స్ నుంచి వచ్చిన సిరీస్ అంటే చాలా వరకు బూతులు ఉంటాయి, అడల్టరీ సీన్స్ ఉంటాయి, కానీ ఇది అలా కాదు. ఫ్యామిలీతో కూర్చొని చూడొచ్చు. అలా అని చెప్పి ప్రాబ్లమాటిక్ సీన్స్ ఉండవా అంటే కొన్ని ప్రాబ్లమాటిక్ సీన్స్ ఉంటాయి. కొన్ని సీన్ లో బ్లడ్ కనిపిస్తుంది, బట్ అది మరీ అంత వైలెంట్ గా ఉండదు. చాలా సినిమాలు చూస్తాం మనం, చాలా బ్లడ్ బాత్ కనిపిస్తుంది. వాటితో పోల్చుకుంటే ఇది కొంచెం తక్కువే అని చెప్పాలి. టెక్నికల్ గా ఎలా ఉంది మామ? టెక్నికల్ గా చాలా సాలిడ్ గా ఉంటది. మెయిన్ గా సినిమాటోగ్రఫీ చాలా చాలా ఫ్రెష్ లుక్ ఇస్తుంది సినిమాకి. అండ్ లొకేషన్స్ కూడా చాలా రియలిస్టిక్ గా ఉంటాయి. అండ్ మ్యూజిక్ సినిమాతో పాటు చాలా కూల్ గా సిస్టమేటిక్ గా వెళ్తుంది. ఇంకా దీంట్లో నాకు నచ్చింది ఏంటంటే డబ్బింగ్. నెట్ఫ్లిక్స్ అంటే డబ్బింగ్ అస్సలు బాగోదు. తెలుగు అయితే కేర్ తీసుకోరు, బట్ దీనికైతే కేర్ తీసుకున్నారు. బహుశా సౌత్ ఇండియా సినిమా కాబట్టి, తమిళ లాంగ్వేజ్ సినిమా కాబట్టి తెలుగు కూడా కేర్ చేసి డబ్బింగ్ చేశారు. కొన్ని వాయిస్లు నవ్వు వస్తాయి వింటే, బట్ అది యాక్సెప్టబులే. అంటే చిన్న చిన్న క్యారెక్టర్లకి డబ్బింగ్ పెద్ద కేర్ తీసుకోలేదు, కానీ ఏవైతే మెయిన్ క్యారెక్టర్లు ఉన్నాయో ఆ క్యారెక్టర్ కి డబ్బింగ్ చాలా కేర్ తీసుకున్నారు. ఫైనల్ గా నీ వెర్డిక్ట్ ఏంటి మామ? ఒక మంచి సినిమా చూడాలంటే, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎంగేజ్ చేయాలంటే 2 గంటలు ఈ సినిమా కేటాయిస్తే ఖచ్చితంగా ఒక కొత్త సినిమా చూసిన ఫీలింగ్ వస్తుంది. అండ్ థ్రిల్లర్ జోనర్లు ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళు అసలు మిస్ అవ్వద్దు. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. సినిమా పేరు స్టీఫెన్. లుక్ వేసేయండి.